ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ మహిళా కార్యకర్తలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకవైపు గంజాయి విక్రయాల అంశం, మరోవైపు సోషల్ మీడియా వేధింపుల అంశంపై ఇరు పార్టీల నేతలు వీధుల్లోకి వచ్చి ఘర్షణకు దిగారు. గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలో గంజాయి ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని ఆరోపించారు. స్థానిక వైసీపీ కీలక నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల వల్లే నగరంలో గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయని టీడీపీ మహిళా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు వైసీపీ మహిళా కార్యకర్తలు సైతం భారీ ఎత్తున వీధుల్లోకొచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. సోషల్ మీడియాలో మహిళల్ని టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్న టీడీపీ నాయకులకు బుద్ధి చెప్పాలంటూ నినాదాలు చేశారు. రెండు ప్రధాన పార్టీల మహిళా విభాగాలు పక్కపక్కనే పోటాపోటీగా నిరసనలకు దిగడంతో తిరుపతి నడిబొడ్డున హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య మొదట మాటల యుద్ధం నడిచింది. ఒకరినొకరు విమర్శించుకుంటూ నినాదాలు చేసుకోవడంతో వాతావరణం మరింత హీటెక్కింది. ఈ క్రమంలోనే ఇరుపక్షాల కార్యకర్తలు తోపులాటకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి కేంద్రం అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం 8 కేజీలు గంజాయి తిరుపతి కేంద్రం అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం 8 కేజీలు గంజాయి ఒక్కసారిగా దొరకడం ఎంత దురదృష్టం అంటే యువత ఈ రోజు తిరుపతిలో వైసీపీ ప్రభుత్వంలోనే కాదు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ రోజు గంజాయి అమ్మడానికి బయటకు వస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాపులో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈ రోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈ రోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందని అడుగుతున్నా. మళ్ళా బయటకు వచ్చి
ఆ రోడ్లు ఈ రోడ్లు అని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఎదవలను సన్నాసుల్ని వెనకేసుకురావడానికి అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నాం ఈ సందర్భంగా. మీకు గన నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా? నువ్వు దాని గురించి బయటికి రాకుండా ఎవరో కామెంట్ పెడితే దాన్ని తీసుకొని సిగ్గు లేకుండా మళ్ళా దాని గురించి ర్యాలీ చేస్తారంట. వీళ్ళ బతుకులు జడ, వీళ్ళ యువతనంతా నాశనం చేసేది కాక, తిరుపతి భ్రష్టు పట్టించేది కాక, అసలు మనుషులు తిరగని ప్లేస్ లో రోడ్లు వేసి మేము రోడ్లు వేసుకున్నాం. మీ స్థలాలకు మీరు వేసుకున్నారా బాబు రోడ్లు? మీరు మనుషులకి వేయలేదు. మీరు ఎవరైతే అవసరం అనుకున్నారో వాళ్ళకి ఎవరికి ఉపయోగపడాలి పార్టీ, వైసీపీ పార్టీ. మీరు ఇంకా ఏం బాగుకోవాలనుకుంటున్నారో ఈ గంజాయి బ్యాచ్ ని పెంచి పోషించి మీరు మీ పేర్లు మార్చుకోండి, గంజాయి రెడ్డి అని పెట్టుకునేసేయండి. వైఎస్ఆర్సీపీ నాయకులంతా గంజాయి రెడ్లు అని పెట్టుకోండి. అప్పుడైతే మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుందన్నమాట. ఓ గంజాయిలు అమ్మే వాళ్ళు రెడ్లు వీళ్ళు అని అనేసి. ఇంటికట్టే పరిస్థితి సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ స్పందించడం లేదు. వీటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు. మొన్నటికి మొన్న భూ కబ్జాదారులు జేబీ రవినాయుడు మీద ఒక కామెంట్ చేసినందుకు, అది శాంతియుతంగా మంచి కామెంట్ చేసినందుకు ఈ రోజు నాపై అనేసని జేబీ వాళ్ళ అనుచరులు అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు ఈ రోజు నాపై అలాంటి వ్యాఖ్యలు చేయడం, ఈ మహిళలందరూ కూడా స్పందించి ఈ రోజు ఈ ధర్నాకి, శాంతియుత ధర్నాకి కోరుకుంటూ ముందుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మహిళలపై ఇలాంటి దౌర్జన్యాలు చేయడం మంచిది కాదు. అందుకనేసి ఈ రోజు పార్టీ నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కట్టే పరిస్థితి సీఎం గానీ డిప్యూటీ సీఎం గానీ స్పందించడం లేదు. వీటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు. మొన్నటికి మొన్న భూ కబ్జాదారులు జేబీ రవినాయుడు మీద ఒక కామెంట్ చేసినందుకు, అది శాంతియుతంగా మంచి కామెంట్ చేసినందుకు ఈ రోజు నాపై